సో తెలంగాణ రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదే ఒక మాట చెప్తా ఉండు, ఈ దుబారా ఖర్చులు ఏవైతే ఉంటాయో పబ్లిక్కు మేలు జరగకుండా గవర్నమెంట్ నుంచి అనవసరంగా పైసలు ఖర్చు పెడుతున్నామో సో అవన్నిటిని మేము వెనక్కి తీసుకుంటాం, ప్రజలకు మేలు జరిగే రకంగా సో మా చర్యలు ఉంటాయని చెప్పి పదే ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వస్తూ ఉండు. సో అదే తరహాలో ఆయన పనులలో కూడా కొంత పరిపాలనలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. గత పాలన కంటే సో కొత్త గవర్నమెంట్లో కొంత మార్పులు కనిపిస్తున్నాయి. మనం కూడా మార్పు అందుకే కోరుకున్నాం. పరిపాలనలో కూడా మార్పు రావాలి, గవర్నమెంటే కాదు పాలనలో కూడా మార్పు రావాల్సిన అవసరం కూడా మనం కూడా పదే చెప్తా ఉన్నాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. గతంలో 2014 కంటే ముందు కావచ్చు, 2014 నుంచి 2023 వరకు కావచ్చు కనుక సో 2 దఫాలుగా మనము రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీకి మనం అవకాశం ఇచ్చినాం. అవకాశం ఇస్తే ఆయన అనుచరులకు కావచ్చు, లేకపోతే ఆయనకు ఊడిగం చేసే వాళ్ళకి చాలామందికి నామినేటెడ్ పదవులు ఇచ్చుకున్నాడు. సో అంటే ప్రజలలో ఓడిపోయిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చుకొని సో ప్రభుత్వ పరంగా వాళ్ళకు సెక్యూరిటీ కావచ్చు, గన్మెన్లను కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి కల్పిస్తూ ఉండే. సో గన్మెన్లని ఎవరికి ఇవ్వాలి? ప్రజల ద్వారా గెలిచిన వాళ్ళకి. రేపొద్దుగాల ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఏమైనా వ్యతిరేకత ఉంటే సో ప్రజలు ఏమైనా ఇబ్బందులు పెట్టే అవకాశం అని చెప్పి సో వాళ్ళకి సెక్యూరిటీ కల్పిస్తారు. కానీ కల్వకుంట్ల కుటుంబం ఆనాడు వాళ్ళ అనుచరులకు వాళ్ళకి సంబంధించిన చాలామందికి నామినేటెడ్ పదవులు ఇచ్చి సెక్యూరిటీ కల్పించారు. సో ఇప్పటికి కూడా చాలామందికి మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు సో గత ప్రభుత్వంలో పనిచేసిన చాలామంది ఇప్పటికీ ఆ గన్మెన్లను వెంటాడుకుంటూ గన్మెన్లతోటి వెంటేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే సో ప్రభుత్వంతో వాళ్ళకి సంబంధాలు ఉంటాయి కాబట్టి అధికారులతో మాట్లాడుకొని మేము గతంలో మంత్రిగా పనిచేసినాం, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసాం, మాకు సెక్యూరిటీ కల్పించాలని చెప్పి సో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుకొని సో మన ప్రజల సొమ్ముతోటి ఓడిపోయిన ఆయన కూడా ఇన్ని సంవత్సరాల కాలం పాటు సెక్యూరిటీ కల్పించింది టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ కావచ్చు, గతంలో ఉన్న పాలకులు కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి కొత్త నిర్ణయం తీసుకుంటూ సో ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయిన వాళ్ళకు మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు సో వాళ్ళకు సెక్యూరిటీ ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు, దుబారా ఖర్చులు అవసరం అని చెప్పి సో గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో ఎవరు అవునన్నా కాదన్నా ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. ప్రజలు తిరస్కరించారంటే వాళ్ళు ప్రజా సమస్యల కోసం అన్న కొట్లాడాలి, లేకపోతే ఇంటికన్నా పరిమితం కావాలి. కాలిపీలి మన ప్రజల సొమ్ముతోటి సెక్యూరిటీని వేసుకొని ఇక్కడ ఈ షో చేసుడు ఇవన్నీ బంద్ చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకోరు. సో ఒకసారి ఆ లెటర్ కూడా చూద్దాం. సో పై అధికారులకు ఆ లెటర్ కూడా ఆఫీసర్స్ పంపించినారు. మాజీ ఎమ్మెల్యేలకు పోలీస్ సెక్యూరిటీ తొలగింపు. తెలంగాణ వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలకు పోలీస్ సెక్యూరిటీలను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం అంట. చాలామంది ఓడిపోయిన వాళ్ళు కూడా ఈ సెక్యూరిటీ ఉండగానే ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఫీల్ అవుతారు. పాపం ప్రజలలో గెలిచే ఎమ్మెల్యే అయినా ఆ సెక్యూరిటీ ఉండగానే పెద్ద ఏం పట్టించుకోరు. కానీ ఓడిపోయిన ఆయన ఆ గన్మెన్ నుండి చూసుకొని ఆ వెనుకకుండా ఉన్నాడా పోయినా చూసుకుంటారు. ఈ బ్యాచ్ ఉంటుంది. సో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి వచ్చి ఇదే టు ఆల్ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఇన్ ద స్టేట్, ఆల్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ ఇన్ ద స్టేట్, ఇన్ఫో ఆల్ జోనల్ డిఐజీ ఇన్ ద స్టేట్, డిఐజీ మల్టీ జోన్ phase 1 phase 2 టీఎస్ హైదరాబాద్, అడిషనల్ డీజీపీ టీఎస్ హైదరాబాద్ ఫ్రమ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ టీఎస్ హైదరాబాద్. సో ఒకసారి చూడొచ్చు మీరు లెటర్ ఇది. ప్లీజ్ రిఫర్ టు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రొవైడెడ్ టు ద ఎక్స్ఎంఎల్ఎస్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇన్ దిస్ రిగార్డ్. ఇట్ డిసైడెడ్ టు విత్డ్రా ద పిఎస్ఓస్ అంటే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని విత్డ్రా చేసుకోవాలి. Provided to all the XMLs by the unit officers concerned. Therefore, all unit officers in the state are requested to take necessary action withdraw the PSOs provided to all the XMLs in their respective jurisdiction immediately and report the complaints. So immediately, ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, కొంతమంది నాయకులకు గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీ ఎవరికైతే కల్పిస్తా ఉన్నామో వాళ్ళకి సెక్యూరిటీ అవసరం లేదు, వాళ్ళని రిటర్న్ మళ్ళీ గవర్నమెంట్కు అటాచ్ చేయండి. సో వాళ్ళని ఇంకో దగ్గర అటాచ్ చేసే అవకాశం ఉందని చెప్పి సో ఫర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ తెలంగాణ హైదరాబాద్. సో మొత్తం మీదకైతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయిన ఈ 10-15 రోజుల కాలంలోనే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అవి ప్రజలకు అనుకూలంగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కనుక పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే గత పాలకులు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో కొంత మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దానికి తోడు వీళ్ళు ఇస్తా అని చెప్తున్న 6 గ్యారంటీలు కూడా కొంత మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత
ప్రయాణం మేము అందిస్తున్నామని గవర్నమెంట్ చెప్తా ఉందో, మీరు ఉచిత ప్రయాణం మహిళలకు అందించడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఆటో కార్మికులు రోడ్ల మీద పడతా ఉన్నాయి. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. ఆ ఆటో కార్మికుల అవసరం దృష్టిలో పెట్టుకొని దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకొక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఆటో కార్మికులకు మీరు ఏ తరహాలో ఆదుకుంటారో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఆటో కార్మికులు కూడా మార్పులో భాగస్వామ్యంలో అయ్యారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, ఎందుకంటే ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి. సో ఇక్కడ మహిళలకు మేలు చేసి ఆటో కార్మికులకు ఇబ్బంది పెడతామంటే ఆ కుటుంబాలు రోడ్ల మీద పడే అవకాశం ఉంటుంది. అది మీ పార్టీకే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కార్మికులకు ఆ సమస్యలకు పరిష్కారం చూపాలి. ఒక చిన్న విషయం ఆలోచించుకోండి. మరి తెలంగాణ రాష్ట్రంలో మహిళలు బస్సు టికెట్కు పైసలు లేకుండా ఉన్నారా? వాస్తవం చెప్పాలంటే గవర్నమెంట్ వాళ్ళ అధికారం కోసం వాళ్ళు హామీలు ఇస్తుండొచ్చు కాక, కానీ ప్రజలమైన మనం ఆలోచించుకోవాలి. మనకు కావాల్సింది ఉచిత బస్ టికెట్ కావాలా? మనకు కావాల్సింది నెలకు 2,500 రూపాయలు మన అకౌంట్లో పైసలు కావాలా? కాదు కదా. మనకు ఏదైనా ఉపాధి కల్పిస్తే, మన నియోజకవర్గంలో మన కంపెనీలు తీసుకొస్తే, మనకు ఉద్యోగం ఇస్తే ఇంత పైసా వస్తుంది కదా. వాడు ఇవ్వాలా 2,500 మనకి ఇవ్వాలా? ఉచిత బస్ ప్రయాణం మనకు కావాలా? మనకు ఉపాధి కల్పిస్తే నెలకు 10 నుంచి 15,000 జీతాలు వస్తే మన కుటుంబాన్ని మనం పోషించుకోలేమా? ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలే స్వచ్ఛందంగా చెప్పాలి. ఏ నిర్ణయం అయితే కాంగ్రెస్ పార్టీ మా మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం అని చెప్పిందో మాకు వద్దు అని చెప్పి అదే మహిళలు అనాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్ష పార్టీలకు ఇది ఒక పాయింట్ అనమాట. 6 గ్యారంటీలు అమలు చేయలేదు. మనం గతంలో ఎట్లా అన్నాం, దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి చేయలేదు, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇదే టార్గెట్గా కేసీఆర్ పత్రానికి ఇవే కారణాలు కదా. రేపొద్దుగాల కాంగ్రెస్ పార్టీ కూడా ఇవే కారణాలు కాబోతున్నాయి అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచించాలి. మీ 6 గ్యారెంటీలు చూసి ప్రజలు మీకు ఓటేయలేదు. మార్పు రావాల్సిన అవసరం ఉండే. అరాచకం మీరిపోయింది. ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి మీకు ఓటేసారు. దయచేసి ఆటో కార్మికుల అవస్థలు దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబాలకు అండగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఉపాధి అది, వాళ్ళు డిపెండ్ అయింది, వాళ్ళ కుటుంబాలు డిపెండ్ అయింది ఆ పెద్ద ఆయన మీద డిపెండ్ అవుతారు కాబట్టి, వాళ్ళు ఆటో డ్రైవింగ్ చేసుకుంటే వాళ్ళు బతికే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ అవస్థలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఏమన్నా గవర్నమెంట్ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీ తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు తీసుకురండి. లేకపోతే ఒక మాట అయితే చెప్తా ఉన్నాం, ఆటో కార్మికులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ కుటుంబాలు ఇప్పటికే దాదాపు ఈ 5-6 రోజుల కాలం పాటు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. ఆ విషయం మాకు కూడా తెలుసు. సో నిన్న కూడా మేము కూడా మాట్లాడినాం. ఒకవేళ కనుక గవర్నమెంట్ ఆటో కార్మికులను ఆదుకోకపోతే దయచేసి ఆటో కార్మికులందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏకంగా అండి గవర్నమెంట్ ఖచ్చితంగా దిగొచ్చే అవకాశం ఉంటుంది. మీ పోరాటంలో మేము కూడా కలిసి పోరాడతాం. ఎందుకంటే మార్పులో మాది కూడా కీలక బాధ్యత ఉంది కాబట్టి ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన్నే కాలోచి కొట్లాడుతుంది. ఎవరి పక్షాన నిలబడే బాధ్యత మాది. ఆనాడు మార్పు కోరుకున్నాం, కానీ వచ్చిన మార్పుల్లో పరిపాలనలో మార్పులు ఉండాలి, మన బతుకులలో మార్పులు ఉండాలి. కాబట్టి ప్రజల పక్షాన్నే కాలోజీ టీవీ ఖచ్చితంగా నిలబడుతుంది.